సాయి గారికి ఒక క్లయింట్ ఉంటాడు అన్న. ఓకే. అంటే మనోడు అంతా చూసినాడు, బ్రో ఇట్లా ఉంది సంథింగ్ ఇంత రిఫండ్ ఉంది అని చెప్పిండు. చెప్పిన తర్వాత మనోడు ఉండి సరే బ్రో ఫైల్ చేయమని చెప్పిండు. ముందే చెప్పిండు బ్రో రిటర్న్ ప్రాసెస్ అయినాకనే పైసలు ఇస్తా అన్నాడు. వీడు సరే అన్నాడు, మాక్సిమం 30 days అని చెప్పిండు. డైలీ 8 to 8:30 పక్క కాల్ చేస్తాడు, మార్నింగ్ ఈవినింగ్. బ్రో చూసావా బ్రో ప్రాసెస్ అయింది డైలీ. తర్వాత మనోడు ఏదో చెప్పేటోడు, మేనేజ్ చేస్తాడు అన్నాడు. బ్రో ఇంకా 2 days బ్రో, 3 days బ్రో ప్రాసెస్ అవుతుంది బ్రో. అలా అని 4 months అయిందన్న. 4 months. సాయి గురించి తెలిసింది కదా, నార్మల్ మనోడు మూడ్ స్వింగ్స్ పీక్స్ లో ఉంటాయి. సో బ్రో ఇట్లానే నార్మల్ గా మాట్లాడుతూ బ్రో అసలు ఈ లైఫ్ ఏంది బ్రో అర్థమైతలేదు, ఏం తెలుస్తలేదు జీవితం అది ఇదే అంటున్నాడు. నీతో నాతో అంటే ఇదే ఇక తిన్న తర్వాత తిన్నదరిగేదాకా ఇవే ఉంటాయి కదా. ఏదో సోది అరే ఎప్పుడైనా హోప్ ఇస్ లైక్ ఏ సోప్ రా, యూజ్ ఇట్ ఎవ్రీ డే, డోంట్ లూజ్ హోప్ రా అని చెప్పిన తర్వాత ఇక మనోనికి ఎక్కింది అది. సాయి బాయ్ గురించి తెలిసిందే కదా, ఏదైనా విన్నాడంటే వాడేసేయాలి. దాన్ని పక్క వాడంది మనోనికి నిద్ర పట్టదు. ఎక్కడ వాడాలి అని చూసినాడు. సో అప్పుడే క్లయింట్ కాల్ చేసి బ్రో ఇక ఆయన కూడా గివ్ అప్ ఇచ్చేసిండు. 4 months అయిపోయింది బ్రో, ఇక నాకు నమ్మకం లేదు బ్రో, నీకు ఫీజు కావాలంటే కొడతా గానీ అంటే బ్రో అట్లా ఎప్పుడు నువ్వు అనుకోవద్దు బ్రో, పక్క మనం హోప్ తోటే ఉండాలి, హోప్ ఇస్ లైక్ ఏ సోప్ బ్రో బ్రో అన్నాడు. వాడేసి పెట్టేసిన తర్వాత రోజు చేస్తే నెక్స్ట్ డే చేయలేదు.